హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మొన్న ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. కందికాయలు ఇప్పుడు వస్తాయన్నమాట. కందికాయలు అంటే తొగరికాయలు అంటాం అన్నమాట. మేము మా సైడ్ తొగరికాయలు ఇలాగ పచ్చిగా ఇప్పుడు అవుతాయి. పచ్చి ఉన్నప్పుడు ఇలాగ కర్రీ చేస్తారన్నమాట. అవి లోపల ఉన్న పల్లీలన్నీ ఒలిచేసి ఇలాగ వాటితోటి అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసి కర్రీ చేస్తారు. ఇలాగా ఉల్చుకొని ముందు రోజు ఇలాగ ఉల్చి పెట్టేసుకొని ఇవే అన్నమాట. ఇలాగ ఉంటాయి లోపల. వీటితోటి కర్రీ అంటే సూపర్ ఉంటుంది. జొన్న రొట్టెతో కాంబినేషన్ అన్నమాట. సూపర్ ఉంటుంది కర్రీ అయితే టేస్ట్. ఇవి బాగా చెరిగేసిన తర్వాత ఇలాగ కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. వాటికి కూరగాయలు అంటే చిక్కుడుకాయ, మళ్ళీ దోసకాయ, కీరా అన్నమాట. కొంచెం అన్ని, కొంచెం క్యారెట్, ఏవైనా కర్రీ మొత్తం మిక్స్డ్ కర్రీ వేసుకోవచ్చు. కొంచెము ఇలాగ వేసి కొంచెం పల్లీలు అనేవి వేయించి ఇలాగ ఉడికించుకోవాలి. వాటర్ వేసి చిక్కుడుకాయలు అయితే కంపల్సరీ అన్నమాట వీటికి. మళ్ళీ మెంతి కూర, కొంచెం పాలకూర, అన్నీ మిక్స్ కర్రీ, ఆల్ కర్రీస్ వెజిటేబుల్స్ వేస్తారు ఇందులో. ఇలాగ వేసి కొంచెం పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇక్కడ పచ్చి చింతపండు వస్తుంది కదా, చింతపండు ఇప్పుడు చింతకాయ అన్నమాట పచ్చిది. ఇలాగ ఉడికించుకొని అది కూడా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత కారం, పచ్చిమిర్చితోటి వేయించింది కారం వేసేసి దాని తర్వాత ఈ చింతపండు గుజ్జు కూడా ఇందులో పోసేయాలి. కొంచెం పసుపు కూడా వేయాలి. ఉడికేటప్పుడు దీనికి పోపు పెట్టకూడదు, ముందు ఇవన్నీ వేసి ఉడికించాలి. ఇవన్నీ ఒక్కొక్కటి ఉడికిన తర్వాత లాస్ట్లో ఇలా కొంచెం శనగపిండి వేసి వాటర్లో వేసి కలిపేసేయాలి. కొంచెం శనగపిండి వేసి ఇలా ఉండలు లేకుండా కలిపేసి ఇలాగ వేస్తూ కలుపుకోవాలన్నమాట. ఏ వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఒక టమాటా ఆలు తప్పించి అన్ని వెజిటేబుల్స్ కొంచెం వేసుకోవాలి. ఇలాగ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. లాస్ట్కు పోపు పెట్టేసేయాలి. దీనికి పోపుకి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ అల్లం కాదు వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, లాస్ట్కి కొంచెం ఉప్పు, మర్చిపోకుండా ఉప్పు వేయండి. ఇలా మొత్తం వేసి కలిపేసేయాలి. ఈ సీజన్లో అయితే చాలా టైంలు చేస్తారన్నమాట ఈ కర్రీ. అవి ఎండేంత వరకు ఊరు సైడ్ అయితే తెలుసు అన్నమాట. ఇది హెల్తీగా ఉంటాయండి. సీజన్ బట్టి తింటారన్నమాట. ఊరు సైడ్ ఉంటే ఇలాగ దొరుకుతాయి. ఇవి ఉడికించుకొని ఉప్పు వేసి ఉడికిస్తే కూడా సూపర్ టేస్టీ ఉంటాయి. ఇది లాస్ట్లో ఇలా వేసి కొంచెం కొత్తిమీర వేసేసి దింపేసేయాలి. ఇంకొక రోజు నా మార్నింగ్ రొటీన్ కూడా తీశాను, ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నా. నా మార్నింగ్ రొటీన్ అయితే సేమ్ డైలీ లాగానే అక్కడ ఇలాగో సిటీలో ఇలా కూడా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది.
అవసరం లేదు, నీళ్ళే పోయలేదు. దీనికి అలాగా పిండి కలిపేసి ఇలా రొట్టెలాగా చేసేసాను. అది అయిపోయిన తర్వాత ఇలాంటివి చేస్తే కర్రీ అవసరం లేదు, కర్రీ అయితే అవసరం లేదు. కిచడీలో వచ్చింది అంటే కొంచెం రైస్, కొంచెం పెసరపప్పు వేసి నానబెట్టేసి కిచడీలాగా చేయాలి. ఇదంతా పిండి పిండి నానబెడితే కడిగేసేయాలి. కడిగేస్తే మనశ్శాంతి మనకి. ఇదంతా ముందు కడిగేసిన తర్వాత స్టవ్ అయితే ఇదిగోండి రైస్ కుక్కర్ది హ్యాండింగ్ అంతే, అవి హ్యాండింగ్ ఇరిగిపోయిందన్నమాట. అలా వదులుతాము, మనం వాడేయచ్చు కదా, అలాగే వాడతామన్నమాట. ఇవి రైస్, 1 కప్పు రైస్, 1 కప్పు పెసరపప్పు, 2 ఇలాగ కడిగేసి నానబెట్టేసాను. ఇది మూత పెట్టేస్తే అవి నానుతూ ఉంటాయి. ఇక్కడ గిన్నెలు కడిగేసుకోవాలన్నమాట. కిచెన్లో పని అయిపోతే బట్టలు ఉంటాయి. భలే ఉంటుంది ఇక్కడ కూర్చొని కడగడానికి. ఇక్కడ సింక్లో నిలబడి కడుగుతామా, ఇక్కడ కూర్చొని కడగాలి. నాకైతే 2 అలవాటు అయిపోయాయి అన్నమాట. ఇక్కడ అక్కడ చేసి ఇలాగా ముందు బట్టలు అయితే నానబెట్టేసి వచ్చేసాను. అవి నానేంత వరకు గిన్నెలు కడిగేసాను.
చూసారా, టిఫిన్ అయిపోయింది, వంట అయిపోయింది. వంట అంటే ఒకటి చేశాను, కానీ ఈరోజు వంట అయిపోయింది, క్లీనింగ్ స్టవ్ క్లీన్ అయిపోయింది, గిన్నెలు కడగడం అయిపోయింది, ఊడడం కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బట్టలు అన్నమాట. ఇక్కడ మిషన్ గిట్ట ఏముండవు, చేతితోటి బట్టలు పిండాలన్నమాట. బట్టలు అయితే పిండేసిన తర్వాత అంతలో మా వారు వచ్చారు. మా వారికి మళ్ళీ టీ పెట్టియాలి. మార్నింగ్ ఒకసారి టీ అయిందా, ఇప్పుడు సెకండ్ టైం టీ అన్నమాట. మా దగ్గర వర్క్ చేసే ఆయన వస్తారు, వాళ్ళిద్దరికి టీ పెట్టేసి ఇచ్చేసేయాలి. ఇదిగోండి, నా బట్టలు కూడా అయిపోయాయి, పిండేసాను. పప్పు కూడా ఎండబెట్టేసి వచ్చేసా. మళ్ళీ ఐరన్ చేయాలన్నమాట. ఐరన్ మొన్న ఒకటి చేశాను కదా, మళ్ళీ బట్టలు ఇంకా ఉన్నాయి అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.